1. Om Aim Hreem Shreem Kleem Glaum Vam Vasavi Kanyake Mahyam Sarva Saubhagyam Dehi Dehi Swaha Shrivasavi Kanyaka Mammu Karuninchu Kalpavalli Sakala Shubhamulu Kalugaga Divinchu Mammu Talli Agni Sambhutamai Arya Vaisyula Aradhyamai Sakalardha Siddhi Cheyu Mahitamani Shri Kanyaka Trimurtula Moolamayi Trishaktula Swarupamayi Omkaranadamamma Adiparashakti Shrivasavamba పెనుగొండ పట్నమందు వైశాఖ మాసమందు శుద్ధ దశమి తిథి నందున శుక్రవారపు రోజున కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి వైశ్య రాజ దంపతుల పుత్ర కామేష్ఠి ఫలములై వాసవి విరూపాక్షులు జనించిరి మహాతేజములు ఒలుకగా దైవాంశ సంభూతులు లోక కళ్యాణము కలుగగా శుభ శకునములు సిద్ధించగా దేవతలు హర్షించిరి పూల వర్షము కురిపించిరి ప్రకృతి పులకించెను పారవస్యము చెందెను లాలి పాడరమ్మా వీరు దైవవర శిశువులమ్మా ఈ బాల పార్వతీ దేవి అమ్మా ఈ బాబు నందీశ్వరుడమ్మా జంట బిడ్డల దర్శనం గట్టిగా కనులకు మహాపండుగమ్మ
ఋషులెందరూ వచ్చిరి ఆశీర్వచనంబులిచ్చిరి కరముల బంగారు కంకణములు బాలశిరమున చింతామణి యదపైన శ్రీవత్సము ఈ బిడ్డ దేవతని గట్టిగా పాడరమ్మా పాదముల పద్మమమ్మ హస్తముల చిలుక పుష్పములమ్మ కుసుమాంబ కుసుమ శ్రేష్ఠులు చూసి ధన్యత చెందిరమ్మా వైశ్యపుర జనులు వచ్చిరి ఆనంద కాంతులే గట్టిగా పొందిరమ్మా దేవదుందుభులు మ్రోగగా జయ జయ ధ్వానాలు చేసిరమ్మా బారసాలలు చేసిరి ఇరువురికి నామకరణమే చేయగా వాసవిగా ఆ బిడ్డకు విరూపాక్షుడుగా ఆ బాలకునికి ఆ తరుణంబున ఆయమ్మ విశ్వరూపము చూపెను వాసవి అనగా తెలిపే త్రిమూర్తులు శక్తిత్రయములంటూ వాసవి విరూపాక్షులు లీలలెన్నో చూపిరమ్మా నగరేశ్వరుని కొలిచిరమ్మా సకల శాస్త్రాలు చదివిరమ్మా ఆటపాటల తోడను గట్టిగా ఇరువురు 5 ఏండ్ల ప్రాయులైరి భాస్కరాచార్య వారిచే విద్యాబుద్ధులు చెప్పించిరి సకల కళలందున ఘనముగా ఆరితేరిరమ్మా భక్తి శ్రద్ధల తోడను అనుదినము నియమనిష్టలతోనూ గురుకుల విద్య కాగా
గృహమునకు విచ్చేసిరమ్మా వైశ్య బంధువుల పిలిచిరి విరూపాక్ష ఉపనయనము చేసిరమ్మా విరూపాక్ష రత్నావతులా వివాహము ఘనముగా జరిపించిరి అష్టాదశ నగరముల ప్రజలెల్లా ఆనందముందిరమ్మా రాజమహేంద్రవరము రారాజు విష్ణువర్ధనుడమ్మా దిగ్విజయ యాత్ర చేస్తూ పెనుగొండ పొలిమేర వచ్చెనమ్మా పెనుగొండ పొలిమేర వచ్చెనమ్మా పాండవుల వంశజుండు ఈ రాజు చంద్రవంశపు వీరుడు కలియుగ భీమసేనుడు అన్న బిరుదు పొందినవాడును నగరేశ్వరునికి హారతులివ్వగా వాసవి చెలులతో అరుదించెను ఆ రాజు వాసవాంబను చూసెను అతిలోక సుందరని మోహించెను కామాంధుడైన రాజు కన్యకను ఇమ్మని రాయబారము పంపెను అది తెలిసి కుసుమ శ్రేష్ఠి ఆర్యవైశ్య సంఘములకు తెలిపెను దౌత్యముగ బాలనగరుల రారాజు చెంతకే పంపెను కులధర్మమును తెలుపమనగా రాయబారము సలుపగా ఆది పరాశక్తి అంశతో పుట్టినది వాసవి అని తెలిపిరి మానవ మాతృడవు నీవు మహాశక్తిని గట్టిగా కోరతగదు అనిరి దుష్ట చిత్తుడైనా విష్ణువర్ధనుడు కత్తి యుద్ధము చేతున నేను గట్టిగా వెళ్ళిన నగర యువకుల బెదిరించి తూలనాడెనతడు
మూడు లోకములందున వాసవికి సౌందర్య సాటి లేరెవరు అనేను. పాడండి గట్టిగా. నిత్య కృత్యములందున క్షణ క్షణము వాసవిని జపించెను. భక్తితో బాలురంతా శ్రీవాసవిని ధ్యానించిరి. యుక్తి తోడను ఆ రాజు పెండ్లిని చేతుమనిరి. అతికితే గదు కదయ్యా. గట్టిగా. రాజుతో చెప్పినది చేయమనిరి. వైశ్యకుల విశ్వాస నమ్మకాలను మనసుతో ఆదరించమనిరి. గురు శుక్రమౌఢ్యమని చెప్పిరి. మాఘ శుద్ధ అష్టమి మంచిదనిరి. పెండ్లికి స్వాగతమనిరి. రాజును యువకులు ఆహ్వానించిరి. వావి వరుసలు కలిపెను. రాజువారిని బావమరుదులుగా పిలిచెను. కామముతో నిండగా రాజు రాజా మాహేంద్రి చేరెను. కుసుమ శ్రేష్ఠి అప్పుడు వైశ్య గోత్రికుల పిలిపించెను. జరిగినది వివరించెను. శ్రీవాసవాంబయు ఏ తెంచెను. చర్చోపచర్చ జరిగే. కొందరు రాజుతో యుద్ధమనిరి. మరికొందరు రాజుతో వాసవికి పెండ్లి అనిరి. అప్పుడు శ్రీవాసవాంబ కైలాస నరకములు రెండు దారులనగా కులధర్మమే ముఖ్యమనెను. అహింసా మార్గమే శ్రేష్టమనెను. దుష్టరాజు చచ్చిన అధర్మముగా నరకమే తప్పదనెను. సత్యాగ్రహము తోడెను. పనుల సాధన
కక్షతో కాదు కాదు క్షమాభిక్షతో సాధించాలి అనేను. విష్ణువర్ధనునికి శాపమిచ్చి వాసవి అగ్ని ప్రవేశము చేతున నేను తన విశ్వరూపము చూపెను. ఆది పరాశక్తి అవతార రుజువు చేయ 2000 కరములు అమ్మకు 1000 శిరసులమ్మ. ఆయుధములు ఎన్నో ఎన్నో ఆ మాత ఆకాశమంతా నిండే. సూర్య చంద్రులేమో తల్లికి 2 కళ్ళుగా మారిరి. దిక్కులే చెవులు కాగా అమ్మకు వేదాలు వాక్యములుగా మారి వాయువే ఊపిరవగా చుక్కలే జనని నుదుటిగా మెరిసెను. సకల లోకములన్నీయు దేవి కంఠముగా కనిపించెనమ్మా. దేవదేవతలు అందరూ దేవి బాహువులుగా వెలిగిరమ్మా. రాత్రి పగలు ఆయమ్మ కనురెప్పలుగా కదిలెనమ్మా. బ్రహ్మలోకమే ఆ అమ్మ కనుబొమ్మలుగా మెరిసెనమ్మా. ఓంకారనాదము ఆ అమ్మ స్తోత్రముగా నినదించెనమ్మా. స్నేహ కరుణలు ఆ అమ్మ నవ్వులుగా విలసిల్లెను. వైకుంఠ కైలాసములు ఆ జనని చూపులుగా కదలాడెను. సముద్రములన్నీయు ఆ దేవి ఉదరమున ఘోషించెను. నదులు నాడులవగా వృక్షములు కురులుగా మెరిసెను. బాల్య యవ్వన కౌమార
వార్ధక్యములు హావభావములయ్యెను. ఉదయ సంధ్యలు ఆ తల్లి కనుచూపు క్రీడలవగా యక్ష గరుడ కింపురుష రాక్షస దేవగణములన్నీయు జై వాసవి జై జై వాసవి మిన్నంటూ జయకారాలు చేసిరమ్మా. అష్టాదశ నగర వైశ్యులు భాస్కరాచార్య గురువులు కుసుమ శ్రేష్ఠి కుసుమాంబలు వినగా వాసవి ఇలా పలికెనమ్మా. నగరేశ్వరునికే అంకితం నా జన్మ జగతికే ప్రేరణమ్ము. విష్ణువర్ధనుడికి శాపమోసగి తల వేయు వక్కలుగా చేసేదనేను. శ్రీవాసవి వాకులు విన్నా 120 గోత్ర దంపతులు కన్యకతో పాటుగా తాము అగ్ని ప్రవేశము ఔతమనిరి. శాశ్వతము ఏది కాదు ధర్మమే జగతిని ఏలుననెను. శీలమే మిన్న కాదా అప్పుడు కీర్తియే శాశ్వతమనెను. కుసుమ శ్రేష్ఠియు వెంటనే చాటింపు వేయించగా ఆర్యవైశ్యులంతా అచ్చటకు అరుదించినారేయమ్మా. చర్చలు బహుళమాయే ఆర్యవైశ్య జన సభలు జరిగేనమ్మా. వాసవాంబ కూడను అగ్నిలో ప్రాణత్యాగమే చేయుదనెను. శ్రీకన్యక అప్పుడు వృద్ధ దంపతులకే తన ఆజ్ఞ అనగా వైశ్యకుల దీపకులు బాలలకు ఇది తగదు అని బోధించిరి. వైశ్య జాతి వృద్ధికై
బాలలే మూలమని పలికెను. అగ్ని ప్రవేశ వృద్ధ దంపతులకు వీర కంకణములు కట్టమనేను. 612 వైశ్య గోత్రజులు అందుకు ఒప్పరైరి. అగ్ని ప్రవేశమునకు ఒప్పగా అటు నుండి వెడలిపోయిరమ్మా. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి. సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. జై వాసవి. ఇప్పుడు పూర్తిగా ఈ పారాయణంను మనం ఒరిజినల్గా మ్యూజిక్ చేసిన ఆ ట్రాక్తో నేను లైవ్గా పూర్తిగా నేను పాడబోతున్నాను. మీరు ఇప్పుడు టెన్షన్ లేకుండా విని ఆనందించవచ్చు. కుదిరితే మధ్యలో ఉన్న శ్రీవాసవి అనే ఆ ఒక ఫ్రేస్, ఆ ఒక శ్లోకం మట్టుకు మీరు అందరూ కలిసి పాడితే మీ ఇష్టం. సో ట్రాక్ ఒకసారి వేయండి, ఒకసారి లెవెల్స్ చెక్ చేసుకుంటాము. నాకు ఇన్ ఇయర్స్లో రాలేదు సార్, నాకు ఇన్ ఇయర్స్లో ట్రాక్ రావట్లేదు, ఒకసారి చెక్ చేయండి. కొంచెం మధ్యలో వేయండి ట్రాక్, ఆఫ్ చేసేస్తాను. నాకు ఇన్ ఇయర్స్లో కరెక్ట్గా రాలేదు సార్, చాలా తక్కువగా ఉంది లెవెల్స్. ఓకే, ఫ్రమ్ ద బిగినింగ్. సార్ ఒక్క నిమిషం, స్టాప్ సార్. ఇన్ ఇయర్స్ అది మైక్ లెవెల్స్ ఒకసారి చూసుకోండి, మధ్యలో బ్రేక్ అవుతుంది మైక్. ఇది ఆన్. హలో, మైక్ ఆన్ చేస్తారు కదా, అలాగే లిరికల్ వీడియో కూడా మీరు ఆన్ చేయొచ్చు. ఇప్పుడు లిరికల్ వీడియోతో పాటు పాడచ్చు. సార్ ఈ వాయిస్ ఛానల్ 2 ఉంది కదా, మైక్ ఇక్కడ నాకు కట్ చేసేయండి, ఇన్ ఇయర్స్లో కట్ చేసేయండి. ఇన్ ఇయర్స్లో ఓన్లీ నా వాయిస్ ట్రాక్ మటుకు ఇవ్వండి. నేను నిల్చుంటా. నాగేశ్వరరావు గారు, ఎన్ని వేల రిజిస్ట్రేషన్స్? ఎన్ని వేల రిజిస్ట్రేషన్?
కూర్చోండి, ఇది లిరిక్స్ తనతో పాటు పాడదాం. లిరిక్స్ ప్లే చేస్తున్నారా? అయ్యో ఇన్ ఇయర్స్లో రావట్లేదు సార్ ట్రాక్. ఇన్ ఇయర్స్ కట్ అవుతుంది, మైక్ కట్ అవుతుంది. ప్లీజ్ ఒక్కసారి చూడండి. ఓం 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 హలో ఓం वासवी कन्यके मह्यं सर्वसौभाग्यं देहि देहि स्वाहा. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి, సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లే, సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. అగ్ని సంభూతమై ఆర్య వైశ్యుల ఆరాధ్యమై సకలార్థ సిద్ధి చేయు మహితమణి శ్రీ కన్యకా, త్రిమూర్తుల మూలమయ్యి త్రిశక్తుల స్వరూపమై ఓంకారనాదమమ్మ ఆది పరాశక్తి శ్రీవాసవాంబ, పెనుగొండ పట్నమందు వైశాఖ మాసమందు శుద్ధ దశమి తిథి నందున శుక్రవారపు రోజున శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లే, సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి వైశ్య రాజ దంపతుల పుత్రకామేష్ఠి ఫలములై వాసవి విరూపాక్షులు జనించిరి. మహాతేజములు ఒలుకగా దైవాంశ సంభూతులు లోక కళ్యాణము కలుగగా శుభ శకునములు సిద్ధించగా దేవతలు హర్షించిరి. పూల వర్షము కురిపించిరి, ప్రకృతి పులకించెను, పారవస్యము చెందెను. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లే, సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి.
శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. పాదముల పద్మమమ్మ హస్తముల చిలుక పుష్పములమ్మ కుసుమాంబ కుసుమ శ్రేష్ఠులు చూసి ధన్యత చెందిరమ్మ. వైశ్యపుర జనులు వచ్చిరి ఆనంద కాంతులే పొందిరమ్మ. దేవదుందుభుల మ్రోగగా జయ జయ ధ్వానాలు చేసిరమ్మ. పారసాలలు చేసిరి ఇరువురికి నామకరణమే చేయగా వాసవిగా ఆ బిడ్డకు విరూపాక్షుడుగా ఆ బాలకునికి. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. ఆ తరుణంబున ఆయమ్మ విశ్వరూపం చూపెను. వాసవి అనగా తెలిపే త్రిమూర్తులు శక్తిత్రయములంటూ. వాసవి విరూపాక్షులు లీలలెన్నో చూపిరమ్మ. నగరేశ్వరుని కొలిచిరమ్మ. సకల శాస్త్రాలు చదివిరమ్మ. ఆటపాటల తోడను ఇరువురు 5 ఏండ్ల ప్రాయులైరి. భాస్కరాచార్య వారిచే విద్యాబుద్ధులు చెప్పించిరి. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. సకల కళలందున ఘనముగా ఆరితేరిరమ్మ. భక్తి శ్రద్ధల తోడను అనుదినము నియమనిష్టలతోను గురుకుల విద్య కాగా గృహమునకు విచ్చేసిరమ్మ. వైశ్య బంధువుల పిలిచిరి విరూపాక్ష ఉపనయనము చేసిరమ్మ. విరూపాక్ష రత్నావతుల వివాహము ఘనముగా జరిపించిరి. అష్టాదశ నగరముల ప్రజలెల్ల ఆనందముందిరమ్మ. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. రాజమహేంద్రవరము రారాజు విష్ణువర్ధనుడమ్మ. దిగ్విజయ యాత్ర చేస్తూ పెనుగొండ పొలిమేర వచ్చెనమ్మ. పాండవుల వంశజండ ఏ రాజు చంద్రవంశపు వీరుడు. కలియుగ భీమసేనుడు అన్న బిరుదు పొంది
సంఘములకు తెలిపెను దౌత్యముగా బాలనగరుల రారాజు చెంతకే పంపెను కుల ధర్మమును తెలుపమనగా రాయబారము సలుపగా ఆది పరాశక్తి అంశతో పుట్టినది వాసవి అని తెలిపిరి మానవ మాతృడవు నీవు మహాశక్తిని కోరతగదు అని శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి దుష్ట చిత్తుడైన విష్ణువర్ధనుడు కత్తి యుద్ధము చేతున నేను వెళ్ళిన నగర యువకుల బెదిరించి తూలనాడెనతడు మూడు లోకములందున వాసవికి సౌందర్య సాటి లేరెవరు అనెను నిత్య కృత్యములందున క్షణ క్షణము వాసవిని జపించెను భక్తితో పాలురంత శ్రీవాసవిని ధ్యానించిరి యుక్తి తోడను ఆరాజు పెండ్లిని చేతుమనిరి శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి అతికిదే గతుకదయ్యా రాజుతో చెప్పినది చేయమనిరి వైశ్యకుల విశ్వాస నమ్మకాలను మనసుతో ఆదరించమనిరి గురు శుక్రమౌఢ్యమని చెప్పిరి మాఘ శుద్ధ అష్టమి మంచిదని పెండ్లికి స్వాగతమనిరి రాజును యువకులు ఆహ్వానించిరి బావి వరుసలు కలిపెను రాజు వారిని బావ మరుదులుగా పిలిచెను కామముతో నిండగా రాజు రాజా మహేంద్రి చేరెను శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి కుసుమ శ్రేష్ఠి అప్పుడు వైశ్య గోత్రికుల పిలిపించెను జరిగినది వివరించెను శ్రీవాసవాంబయు ఎత్తించెను చర్చోపచర్చ జరిగే కొందరు రాజుతో యుద్ధమనిరి మరికొందరు రాజుతో వాసవికి పెండ్లి అనిరి అప్పుడు శ్రీవాసవాంబ కైలాస నరకములు రెండు దారులనగా కులధర్మమే ముఖ్యమనెను అహింస మార్గమే శ్రేష్టమనెను శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి దుష్టరాజు చచ్చిన అధర్మముగా నరకమే తప్పద నేను సత్యాగ్రహము తోడను పనుల సాధన మంచిదనెను కత్తితో సాధించగలేనిది కరుణతో పొందాలి అనెను కక్షతో కాదు కాదు క్షమాభిక్షతో సాధించాలి అనేను విష్ణువర్ధనునికి శాపమిచ్చి వాసవి
విశ్వరూపము చూపెను ఆది పరాశక్తి అవతార రుజువు చేయ శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి 2000 కరములు అమ్మకు 1000 శిరసులమ్మ ఆయుధములు ఎన్నో ఎన్నో ఆ మాత ఆకాశమంతా నిండే సూర్య చంద్రులేమో తల్లికి 2 కళ్ళుగా మారిరి దిక్కులే చెవులు కాగా అమ్మకు వేదాలు వాక్యములుగా మారి మాయుకే ఉపిరవగా చుక్కలే జనని నుదుటిగా మెరిసిన సకల లోకములన్నీయు దేవి కంఠముగా కనిపించెనమ్మా శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి దేవదేవతలు అందరూ దేవి బాహువులుగా విరిగిరమ్మ రాత్రి పగలు ఆయమ్మ తను రెప్పలుగా కదిలినమ్మ బ్రహ్మలోకమే ఆ అమ్మ కనుబొమ్మలుగా విరిసినమ్మ ఓంకారనాదము ఆ అమ్మ స్తోత్రముగా నినదించేనమ్మ స్నేహ కరుణలు ఆ అమ్మ నవ్వులుగా వెలసిల్లెను వైకుంఠ కైలాసములు ఆ జనని చూపులుగా కదలాడెను శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి సముద్రములన్నీయు ఆ దేవి ఉదరమున ఘోషించేను నదులు నాడులవగా వృక్షములు పురులుగా మెరిసేను బాల్య యవ్వన కౌమార వార్ధక్యములు అభావములయ్యేను ఉదయ సంధ్యలో ఆ తల్లి కన్ను చూపు క్రీడలవగా యక్ష గరుడ కింపురుష రాక్షస దేవ గణములన్నీయు జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి మిన్నంటూ జయకారాలు చేసిరమ్మా శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి అష్టాదశ నగర వైశ్యులు భాస్కరాచార్య గురువులు కుసుమ శ్రేష్ఠి కుసుమాంబలు వినగా వాసవి ఇలా పలికెనమ్మా నగరేశ్వరునికి అంకితం నా జన్మ జగతికే ప్రేరణము విష్ణువర్ధనుడికి శాపమోసగి తలవేయి వక్కలుగా చేసేదేన నేను శ్రీవాసవి వాకులు విన్నా 120 గోత్ర దంపతులు కన్యకతో పాటుగా తాము అగ్ని ప్రవేశము అవుతమనిరి శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి
కలుగగా దీవించు మమ్ము తల్లి. శాశ్వతము ఏది కాదు ధర్మమే జగతిని ఏలున నేను. శీలకే మిన్న కాదా అప్పుడు కీర్తియే శాశ్వత శ్రేష్ఠియు అనే చాట్ వేయించగా ఆర్య వైశ్యులంతా అచటకు అరుదించినారయమ్మ. చర్చలు బహుళమాయే ఆర్య వైశ్య జన సభలు జరిగెనమ్మా. వాసవాంబ కూడను అగ్నిలో ప్రాణత్యాగమే చేయుదనెను. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి. సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. శ్రీ కన్యక అప్పుడు వృద్ధ దంపతులకే తన ఆజ్ఞనగా వైశ్యకుల దీపకులు బాలలకు ఇది తగదు అని బోధించిరి. వైశ్య జాతి వృద్ధికై బాలలే మూలమని పలికెను. అగ్ని ప్రవేశ వృద్ధ దంపతులకు వీర కంకణములు కట్టవలేను. 612 వైశ్య గోత్రజులు అందుకు ఒప్పరైరి. అగ్ని ప్రవేశమునకు ఒప్పగా అటు నుండి వెడలిపోయిరమ్మా. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి. సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. నగరేశ్వరాలయం నుండి వెళ్ళిన వారందరూ పూర్వజన్మ కర్మంబున అంధులుగా మారిరమ్మా. వెడలిన వారు అంతా మిట్ట పల్లములే తెలియక ఒకరికొకరు తోసుకొని బోర్లా పడిపోయినారు వారు. అష్ట కష్టములు పడిన వారు 612 గోత్రజులు అష్ట దిక్కులుకెళ్ళిరి. చెల్లా చెదురుగా అయ్యిరమ్మా. శ్రీవాసవి కన్యకా మమ్ము కరుణించు కల్పవల్లి. సకల శుభములు కలుగగా దీవించు మమ్ము తల్లి. వారికి 112 గోత్రజులకు సంబంధ బాంధవ్యమే పోయినమ్మా. వెనుగొండ వదిలి వెళ్ళిరి వారలు అమిత కష్టముల తోడను. కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి దుఃఖ సాగమురం మునిగిరమ్మా. అఖిలాండేశ్వరి వాసవి ధర్మ ఉపదేశమిచ్చెనమ్మా. నన్ను కనిపించిన మీరే అగ్నికి ఆహుతి అయిపోవగా నేను ఉన్నా గాని మీకేమి ఫలము కలుగునని
చెలరనెను. రాజ్యాలు ఏలినా రాజులు ఎక్కడున్నారని పలికెను. అవతార పురుషులేరి మరణం తథ్యమనెను. ఏనాటికి సత్యమే నిలువగా కీర్తిగే స్థిరముగా వెలుగుననెను. జీవితము ఉద్భుత ప్రాయమనెను. యౌవనము సంపదలు ఏది తోడు రావని నుడివెను. ధర్మము కీర్తులే ఇలలో చిరకాల జ్యోతులుగా వెలుగు